హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. డిసెంబర్ 5th అఖండ 2 బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా అఖండ కోసం ఎంత వెయిట్ చేశారో ఆ బీజిఎంస్, ఆ ఫైట్స్, ఆ ఎమోషన్స్ కోసం మనందరికీ తెలిసిందే. సో తీరా బుక్ మై షోలో బుక్ చేసుకుందామనేటప్పటికి టికెట్స్ ఓపెన్ గా లేవు. ఆ తర్వాత రకరకాలుగా వివాదాలు వింటూనే ఉన్నాము. సో ఆ విషయాలన్నిటి గురించి ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ నటకుమార్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్, హలో నమస్తే. నమస్తే అమ్మా. యా, అఖండ సినిమా రిలీజ్ అవ్వకపోవడం ఒక బ్లాక్ డే. సినిమా రిలీజు అంత పెద్ద సినిమా ఆగుతుంది అనేది షాక్లో నుంచి ఎవరు తేలుకోలేదు. అభిమానులు అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. అసలు సినిమా ఆగుతుందని ఎవరైనా అనుకున్నారా? అనుకోలేదు. అలాంటిది ఒక 5:30కి షాక్ వచ్చింది సినిమా రిలీజ్. అంటే ఆ ప్రొడ్యూసర్స్ ప్లానింగ్ రాంగ్ అనేది మనం ఒప్పుకోవచ్చు. ఇక దానికోసం మనం వేరే ఆల్టర్నేటివ్ లేదు. ప్రొడ్యూసర్స్ ఇంకోళ్ళకి చెప్పకపోవడం, హీరోకి చెప్పకపోవడం, డైరెక్టర్ చెప్పకపోవడం, ఆ ఫైనాన్షియల్గా మనకి బిజినెస్ టేబుల్ ప్రాఫిట్. ఇది టేబుల్ ప్రాఫిట్ సినిమాని ఎందుకు ఆగింది అంటే పాత బాకీలు ఉన్నాయి. అంటే ముందుగా ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? డేట్ వేసి అంత పెద్ద సినిమా, ప్రెస్టీజియస్ సినిమా, 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన ప్రజాప్రతినిధి, నందమూరి తారక రామారావు గారి అబ్బాయి, ఒక గవర్నమెంట్లో ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రన్నింగ్ గవర్నమెంట్, మరి ఇన్ని పెట్టుకొని జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అనే దానికి ఇది ప్రశ్నగా మారిపోయింది. దాని తర్వాత పెద్ద మనుషులు అందరూ ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు, అది కూడా ఒక ప్రశ్నగా మారిపోయింది. అభిమానులు మాత్రం ఇంటి థియేటర్ కాడి నుంచి కదలట్లేదు. అభిమానులు సినిమా స్టార్టింగ్ అప్పుడు ఒక ప్లానింగ్ పెట్టుకున్నారు. మా హీరో ఎలాగుంటాడు, మా హీరో ఈ త్రిశూలం పట్టుకొని ఎలాగుంటాడు, ఈశ్వరుడు పూనకాల్లో ఇలాగుంటాడు, మా హీరోని మేము ఫస్ట్ సినిమా చూడాలని వెయిటింగ్ చేస్తూ కలలకంటూ ఆ టికెట్ లైన్ కట్టి తీసుకుంటూ ఆ టికెట్ రిటర్న్ ఇస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ, నా హీరో సినిమా ఆగడం ఏంటని కన్నీళ్ళు పెట్టుకుంటూ, రాత్రి 1 గంటకైనా అవుతుందేమో, 3 గంటలకు అవుతుందేమో, సినిమా రిలీజ్ ఇప్పటికైనా అవుతుందేమో అని వెయిట్ చేస్తూ మళ్ళీ థియేటర్ కాడికి వస్తారు. ఈ షో పడుతుందా అది ఒక డైనమాలో పడేశారు. అభిమానుల్ని డైనమాలో పడేశారు, ఎగ్జిబిటర్ని డైనమాలో పడేశారు, డిస్ట్రిబ్యూటర్ని డైనమాలో పడేశారు. ఏది క్లారిటీ లేకుండా ఇంత పెద్ద సినిమాని ఈ విధంగా ట్యాకిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఫస్ట్ డే నిర్మాత తప్పు చేశాడు. సెకండ్ డే సినిమా పెద్దలంతా ఏం చేశారు? దిల్ రాజు గారు పెద్ద ఆయన నైజాం డిస్ట్రిబ్యూటర్, మరి ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు మేము ఎన్నో సినిమాలు చేసాం, 200-300 సినిమాలు, దాసనాథ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, శ్రీకళ్యాణ్ అవ్వచ్చు, మేము అందరం కలిపి సెటిల్మెంట్ చేసేటప్పుడు అది మంచో చెడో, దాన్ని ఏదో ఒకటి కష్టాల్లో ఏ తప్పు జరిగిందో దాన్ని ఒక రేషియోలో సినిమాని 48 అవర్స్ కూడా కూర్చొని రిలీజ్ చేసిన రోజులు ఉన్నాయి. కరెక్ట్గా కూర్చుంటారు, రాత్రి 9 క్యాన్సిల్ అంటారు, కరెక్ట్గా కూర్చొని రాత్రి 12 గంటలకు క్యాన్సిల్ అంటారు. ఇదేం ప్లానింగు? అంటే ఇప్పుడు నిర్మాత తప్పు చేశాడు కాబట్టే కదా మీ అంతా కూర్చున్నారు. మరి మీరు కూడా సెటిల్ చేయకపోతే, అంటే సినిమా అభిమానులు ఏమవ్వాలి ఒక క్లారిటీ ఇవ్వకపోతే. ఎగ్జిబిటరు మిమ్మల్ని నమ్మి, డిస్ట్రిబ్యూటర్ నమ్మి డబ్బు కట్టారు. దాదాపు 100 నుంచి 115 కోట్లు కట్టారు. ఈ డబ్బు వస్తుందా రాదా అని ఆందోళనలో ఎగ్జిబిటర్లు ఉన్నారు. పోస్టులు మార్చాలా మార్చకూడదని ఆందోళనలో ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఆ పోస్టులు మార్చి ఇంకో సినిమా వేసుకుంటే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ థియేటర్లో అలాగే పోస్టులు ఉంచుకొని అలాగే ఖాళీగా థియేటర్ పెట్టుకొని కూర్చునే పరిస్థితి ఎగ్జిబిటర్కి వచ్చింది. కనుక ఎగ్జిబిటర్ ఆలోచనలో ఉన్నాడు. సినిమా పోస్టులు మార్చాలా లేదా అనేది డిస్ట్రిబ్యూటర్ వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఏది క్లారిటీ రాకుండా డేట్ వేయండి, ఏదో డేట్ వేయండి, అనౌన్స్ చేయండి. అభిమానులు వచ్చి రోజుకి 1000 కళ్ళతో చూస్తాను మా హీరో సినిమా వస్తుంది. నేను మళ్ళా చెప్తున్నాను, ఘంటాపదంగా చెప్తున్నాను, ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఈజ్ ద మూవీ. చరిత్ర రాసి పెడుతుంది. అలాంటి సినిమాని ఆగడం అనేది, ఆపడం అనేది, ప్లానింగ్ లేకపోవడం అనేది నిజంగా ఇది ఒక ఇండస్ట్రీకి శాపం. రెండోది మళ్ళా చెప్తున్నా, ఈ సినిమా వల్ల, ఇది ఆగడం వల్ల రేపు పెద్ద సినిమాలన్నింటికి తీవ్ర నష్టం, ఇండస్ట్రీకే తీవ్ర నష్టం. ఎగ్జిబిటర్ అనేవాడు సినిమా డబ్బు ఇవ్వాలి అంటే ఆలోచిస్తాడు. ఎందుకంటే రేపు డబ్బు ఇస్తే మళ్ళీ ఇలాగే సినిమా ఆగిపోతుందేమో, ఏంటి పరిస్థితి? బయటికి చూస్తే రోడ్స్ రాయల్ కార్లు కనబడుతున్నాయి, హంగామా కనబడుతుంది, మరి ఈ డబ్బు కూడా మీరు రిజిస్టర్ చేసుకోలేరా? అంటే సినిమాని ఎందుకు తీస్తున్నారు? ప్రజలు డబ్బుతో సినిమా తీస్తున్నారా? జనాలు డబ్బుతో సినిమా తీస్తున్నారా? అంటే వీళ్ళకి డబ్బు లేదా అని నాకు అనుమానాలు తావెత్తుతున్నాయి. ఇది నా మాట కాదు. ఎస్, నేను ఒక ఎగ్జిబిటర్ని, అందరూ అడుగుతున్నారు, అన్నా ఇలాగే ఉంటుంది అన్నా, ప్రొడ్యూసర్లు డబ్బు ఉండదా అన్నా, మా డబ్బుతోనే సినిమా తీస్తారా అన్నా, అంటే సినిమా ఆగితే డబ్బు కట్టలేరా అన్నా, అంటే అంత క్యాబిలిటీ లేని వాళ్ళు 1000 కోట్లు సినిమా ఎందుకన్నా ఆస్తులు లేని వాళ్ళు అన్న టైప్లోకి వచ్చింది. ఇది అందరికీ పడుతుంది బాధ.
అందరికీ రివ్యూ అవుతుంది. ఆహా, నిర్మాత అంటే అందరి డబ్బులు దండి చేస్తారన్నా, ఫైనాన్స్లో డబ్బు కానీ ఒక కట్టలేకపోతే కట్టలేరన్నా అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇండస్ట్రీ మీద ఉంది, హీరో మీద ఉంది, డైరెక్టర్ మీద ఉంది. మీరు సినిమా తీసేటప్పుడు క్యాపబిలిటీ ఎంత ఉందో, ఏముందో, పాత బాకీలు ఉన్నాయో, కోర్టు కేసులు ఉన్నాయో, ఆ వ్యక్తికి సినిమా రేపు దెబ్బతింటుందో ఏమవుతుందో అని చూసుకోవాల్సిన బాధ్యత లేదా? ఎగ్జిబ్యూటర్ హీరోని నమ్మి సినిమా ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్ హీరోని నమ్మి సినిమా కొంటాడు, డైరెక్టర్ నమ్మి. వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ కావాలి. బాలయ్య బాబు గారు ఇన్వాల్వ్ కావాలి, బోయపాటి గారు ఇన్వాల్వ్, సినిమా తీయడమే కాదు రిలీజ్ చేయడానికి కూడా ముందుకు రావాలి. అంతే తప్ప ఈరోజు ఎగ్జిబ్యూటర్ బాధతో ఉన్నాడు. ఈ అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అదే అనౌన్స్మెంట్ లేకే ఒక్కొక్కరు థియేటర్ గారు కాపలా కాసి ఈ షోకి ఇస్తారండి, ఈ షోకి ఇస్తారని అడుగుతుంటే బాధ అనిపిస్తుంది. చాలామంది ఫోన్ చేసి ఈ షోకి ఇస్తుందా, ఈ షోకి వస్తుందంటే. అందుకే క్లారిటీ ఇవ్వండి. లేదు అంటే మార్నింగ్ అందుకే నేను ఫీడ్ చేశాను, మీరు లేకపోతే రేపటి లోపల ఎగ్జిబ్యూటర్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి, ఎగ్జిబ్యూటర్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి. మీరు తర్వాత ఎప్పుడు డేట్ వేస్తారో డేట్ అనౌన్స్ చేయండి, అభిమానుల్ని ఆనందపరచండి, అభిమానులకు సర్ది చెప్పండి, అభిమానులకి క్లారిటీ ఇవ్వండి, ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి క్లారిటీ ఇవ్వండి. ఇంత పెద్ద హీరో సినిమా, ఇంత బిగ్గెస్ట్ హిట్ సినిమా, మొత్తం కాంబినేషన్ సినిమా అని ఈ విధంగా మనం సినిమా ఇండస్ట్రీని చంపకూడదు. ఒక ఆలోచనలో రండి. సినిమా పెద్దలందరూ కూర్చోండి. మీరు కూర్చొని ఏమీ చేయలేకపోతున్నారు కాబట్టి బాలయ్య బాబు గారు కానీ బోయపాటి గారు కానీ కూర్చొని ఇది సెటిల్ చేసి ఈ ప్రాబ్లం రేపటికల్లా సెటిల్ చేయకపోతే ప్రపంచంలో ఎగ్జిబ్యూటర్లు థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, థియేటర్లు మూతపడిపోయి డబ్బులు ఇచ్చేసి ఒక ఆందోళనలో ఉంటే సినిమా లేక, రోజుకి రెంట్లు కట్టలేక, కరెంటు బిల్లులు లేక నానా బాధలు పడుతున్నారు. పోస్టులు మార్చాలో మార్చకూడదు అని భయంతో ఉన్నారు. దయచేసి క్లారిటీ ఇవ్వమని అడుగుతూ, బాలయ్య బాబు గారు మీరు ఎంటర్ అయితేనే కానీ ఇది అవ్వదు, బోయపాటి గారు మీరు ఎంటర్ అయితేనే మీరు సినిమా తీశారు, మంచి సినిమా తీశారు కనుక సినిమా ప్రేక్షకులకు అందించే విధంగా సహాయం చేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.